తిరుపతి తిరుమలపై జరుగుతున్నటువంటి లడ్డు. తిరుమల లడ్డు అనేది చాలా ఫేమస్. తిరుపతి లడ్డు అంటే చాలా ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏడుకొండలవాడని దర్శించుకోవాలని చెప్పి కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తారు, దర్శించుకుంటారు. ఎన్ఆర్ఐలు అంటే అక్కడ అమెరికన్స్ కూడా వచ్చి దర్శించుకుంటారు ఈ వివిధ దేశాల నుండి. అండ్ అలాగే లడ్డు కూడా పంపిస్తూ ఉంటారు. నిజంగా ఈ రోజున హిందూ ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు కావచ్చు, అంటే హిందూ దేవాలయాలను కాపాడుకోవడం గురించి మాట్లాడుకునే వాళ్ళు కావచ్చు, ఈ సన్నివేశాన్ని ఏ రకంగా చూడాలి? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే తిరుమల లడ్డూని కూడా కలుషితం చేసి ఎంతో స్వామివారికి ప్రీతి పాత్రమైనటువంటి లడ్డు, చాలా ఇష్టమైనటువంటి లడ్డు ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి తెల్లవారుజామున ఆయనకు నైవేద్యం పెట్టింది మళ్ళీ అన్నిట్లో కలిపేసి లడ్డూ ప్రసాదంగా అమ్ముతారు దేవస్థానంలో. అటువంటి లడ్డూని కలుషితం చేసి ఈ రోజున ఇది ఎవరో మట్టి పూసి మామిడికాయ చేయడం కాదు, నిందలప్పాలు చేయడం కాదు, అపనిందలు కాదు. దాంట్లో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, అట్లాగే చేప నూనె అంటే ఫిష్ ఆయిల్, సో ఇవన్నీ కలిపి కలుషితం చేసి అమ్ముతున్నారంటే నామ రూపం లేకుండా అసలు ఏమనాలి? ఈ దొంగల్ని ఏమనాలా? ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక అభిప్రాయం ఉండేది. ఆ ఉన్న అభిప్రాయం మొత్తానికే మంటగలిసిపోయింది, చచ్చిపడిపోయింది. ఇంత దౌర్జన్యమా? వేల కోట్లాది ప్రజలు అరే ఏడుకొండల స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉంటారు, చాలామంది ప్రసాదాలు కూడా బుక్ చేసుకుంటూ ఉంటారు, ఇంటికే డెలివరీ అవుతూ ఉంటుంది. అసలు ఇన్ని రోజులు అంటే ఎన్నేళ్ళ నుంచి జరుగుతుందా మీ దందా? ఇది ఎన్నేళ్ళ నుంచి జరుగుతుంది? తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కడిదే క్వశ్చన్, అంటే గొడ్డు కొవ్వు కలిపిన పంది కొవ్వు కలిపిన లడ్డువా మేము తిన్నది అని చెప్పి ప్రతి ఒక్కడు అదే ఆలోచనలో ఉండిపోయాడు. విపరీతమైనటువంటి క్రిస్టియానిటీ అనేది ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోవడం పాయింట్ నెంబర్ 1. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఈ విషయం మీద మనం మాట్లాడడం జరిగింది. దానికంటే ముందు గుడులను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుడులను ధ్వంసం చేయడం, గోవులను చంపేయడం, ఈ చేసిన పాపాలే జగన్మోహన్ రెడ్డికి మొన్న శిక్ష పడ్డాయి. ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు. నేను పేరు చెప్పుకోలేను, కానీ ఒక అతిపెద్ద లీడర్, అతిపెద్ద నేత ఏడుకొండలు మొత్తం కూడా ఈ ఏదైతే మన ఇవి ఉంటాయి కదా కొన్ని సంస్థలు, ఆర్గనైజేషన్స్, క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి మానిటరీస్ ఉంటాయి. సో దానికి రాసిచ్చేసిండ్రు. అట్లా రాసిచ్చిండ్రో లేదో నామరూపం లేకుండా మరి కాలం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మీరు చూడొచ్చు. నేను పేరు తీసుకోను, బట్ చాలామందికి ఈ విషయం తెలుసు. పేరు తీసుకోకపోయినా కొంతమందికి అర్థమవుతుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంగతి ఏంది? ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు గుడులను ధ్వంసం చేసినావు, హిందువులను బలవంతంగా కౌన్సిలింగ్ చేసి క్రిస్టియానిటీలోకి మారమని చెప్పి ప్రోవోక్ చేసినావు. ఇవన్నీ చేసిందే చాలక తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం, అంటే ఎప్పుడైతే కలియుగం అంతరిస్తుందో అప్పుడే కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి ఈ కలిని అడ్డుకుంటాడు. అంటే చాలా పాపాలు, కలి ధర్మంలో మనుషులందరూ చాలా పాపాలు చేస్తారు. ఈ పాపాలన్నీ కూడా హరింపజేయడానికి ఏడుకొండల స్వామి దర్శనం చేసుకుంటే కొద్దో గొప్పో అండ్ అట్లాగే అక్కడ పోయి తలలీలాలు అర్పిస్తే చేసిన పాపాలన్నీ కూడా హరించకపోతాయని చెప్పి దర్శనం చేసుకొని కష్టపడి వేలు ఖర్చు పెట్టుకొని
అందరూ వాళ్ళతో కొంతమంది ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఫ్లైట్ ఎక్కుతారు, బస్సులో పోయేటోళ్ళు బస్సులో పోతారు, ట్రైన్లో పోయేటోళ్ళు ట్రైన్లో పోతారు. ఎవరి స్థాయికి వాళ్ళ ఖర్చు. ఒక 7 కొండల స్వామి వారిని చూడాలంటే ఇంత దూరాల నుంచి వస్తే పోనీ అక్కడ నించొని చూద్దామంటే ఒక్క నిమిషం కూడా టైం దొరకదు. ఇట్లా ఇట్లా దండం పెట్టుకుంటాం లేదో అట్లా గెంటేస్తారు బయటికి, ఎల్లు 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 అని చెప్పి. అట్లీస్ట్ లడ్డు తిన్న ప్రశాంతత కూడా లేకుండా చేసారు కదయ్యా. ఏం మనుషులో ఏందో. ఇది రాజకీయ కక్ష కాదు, ఒకరికొకరు వేసుకుంది కాదు. ఇది పాత ఆఫీసర్లు పోయి కొత్త ఆఫీసర్లు వచ్చిన తర్వాత బయటపడినటువంటి వాస్తవ నిజాలు టిటిడిలో. సో మరి ఇందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అని చెప్పి లడ్డూని తీసుకుపోయి ల్యాబ్లో టెస్ట్ చేసారు. సో టెస్ట్ రిపోర్ట్స్ నేను మీకు చూపిస్తా. లడ్డూని తీసుకుపోయి ఇగో ల్యాబ్లో టెస్ట్ చేస్తే దీని వాల్యూస్ అన్నీ కూడా పాజిటివ్ వచ్చినాయండి. దీంట్లో ఏమేం కలిసిందో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి. ఈక్వేషన్ వాల్యూ ఎంత ఉంది, స్టాండర్డ్ ఎస్ వాల్యూ లిమిట్స్ యాజ్ పర్ మెథడ్ 87.61 ఇక్కడ ఉంటే ఫస్ట్ ఈక్వేషన్లో 98.5 నుండి 101.95కి వచ్చింది. 106 ఎస్ వాల్యూ ఇక్కడ 106.90 నుండి, అట్లాగే స్టాండర్డ్ ఎస్ వాల్యూ 99.42 టు 100.58కి వచ్చింది. అండ్ అదే రకంగా 23.22 అండ్ ఇక్కడ నుంచి చూస్తే 95.90 టు 104.10 ఇక్కడ ఏ రకంగా చూసుకున్నా ఈక్వేషన్స్ అన్నీ కూడా మరి రేంజ్ ఫాలోయింగ్ ద రేంజ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. అండ్ అదే రకంగా ఎస్ వాల్యూ ఆఫ్ ఆల్ ఈక్వేషన్స్ ఫర్ శాంపుల్ కోడెడ్ యాజ్ AB021253 ఆర్ ఫాలోయింగ్ ద రేంజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ ద మెథడ్. If any S value falls outside the corresponding limits, consider the contain a foreign fat. అంటే ఇదంతా కూడా ఫారెన్ ఫ్యాట్ కంటైన్ అవుతుంది. ఏందా ఫ్యాట్లు? పంది కొవ్వు, ఫిష్ నూనె. మరి ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఎవరైతే వేద పండితులు ఉన్నారో, తిరుమలలో పనిచేసేటువంటి వేద పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది తెలుసా? ఇలా జరుగుతుందని వాళ్ళందరికీ ఇది తెలుసా? అందరికీ తెలిసే జరిగిందా? లేకపోతే లడ్డు తయారు చేసేది ఎవరు? అక్కడ ఉన్నటువంటి సిబ్బందే కదా. లడ్డు వాళ్ళే తయారు చేసి ప్రసాదంగా అమ్ముతారు కదా. అక్కడ సిబ్బంది కూడా ఈ లడ్డు తయారు చేసేటప్పుడు నిష్టగా మడిగట్టుకొని తయారు చేస్తారండి. నిష్టగా తయారు చేయాల్సినటువంటి పరిస్థితి. మడిగట్టుకొని, ఎందుకంటే స్వామివారి నైవేద్యం అయితే మడిగట్టుకొని వస్త్రాలతో మడి వస్త్రాలతోటి చక్కగా గోవిందనామాలు చెప్పుకుంటూ దైవనామస్మరణలో లడ్డు చేయాలి. మరి ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు? ఇది సిబ్బంది చేసేదేనా? ఇది వేద పండితులు మడిగట్టుకొని చేసే లడ్డులేనా? నెక్స్ట్ ఇక్కడ ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరెన్స్ యాజ్ పర్ ISO 17678. ఇక్కడ చూస్తే సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్, ర్యాపీస్డ్ లిన్సీడ్, wheat, gum, maize, cotton seed, fish oil, coconut and palm kernel fat, palm oil and beef tallow, lad total. సో ఇవన్నీ కూడా వచ్చినాయి. కొండి పామ్ ఆయిల్ ఉంది, ఓకే, బీఫ్ టాలో ఉంది, బీఫ్ మీకు తెలుసు బీఫ్ ఏందో, అండ్ కొవ్వు పదార్థం, అండ్ అలాగే సోయాబీన్ వేసిరు, సన్ఫ్లవర్ ఆలివ్ ర్యాప్ సీడ్, లిన్సీడ్, వీట్ జమ్, మైజ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. ఇగో టెస్ట్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా ఓకే. ల్యాబ్ చెప్తోంది టెస్ట్ చేసిన తర్వాత. ఇదేదో రాజకీయ ప్రలోభాలు ఆ రాజకీయ నాయకుడు అనడమో ఈ రాజకీయ నాయకుడు అనడమో కాదు. సాక్షాత్తు ఈ డౌట్ మీద లడ్డూలను టెస్ట్కి పంపిస్తే ఇది టెస్ట్లో వచ్చినటువంటి రిజల్ట్. నాకు తెలిసి చాలామంది కోట్ల ప్రజలకి గుండెల నొప్పి వస్తుంది ఈ వార్త విని. అరే నిన్ననే మేము తిరుపతి పోయి వచ్చినాం, మొన్న పోయి వచ్చినాం, ఈ కొవ్వుతో కూడినటువంటి పదార్థమా మేము తిన్నది అంటే ఏ రకంగా? అంటే తిరుమల కొండపైన కూడా ఇటువంటివి చేసి డబ్బుల కోసం ఈ నీచానికి పాల్పడ్డారా? లేకపోతే ఈ లడ్డూలేంది అందరూ కొనుడైందని చెప్పి కోపంతో ఇవన్నీ కూడా చేయడం జరిగిందా? ఎందుకంటే గతంలో సెన్సేషన్ అయింది. టీటీడీ చైర్మన్గా ఒక క్రిస్టియానిటీకి చెందినటువంటి మహిళకు
పదవి ఇవ్వడం, తను అక్కడే ఒకసారి పూజ చేస్తుంది, ఒకసారి అక్కడ బయటికి వెళ్ళి బైబిల్ చదువుతారు. సో రకరకాలుగా జరిగినాయి, ట్రోల్స్ జరిగినాయి, చాలామంది కొట్లాడినరు ఏంది ఇది అంత అని చెప్పి చాలామంది కొట్లాడినరు. మరి ఇటువంటి పరిస్థితిలో ఎవరి అండర్లో ఇవన్నీ కూడా జరిగినాయి? లేకపోతే ఈ హిందువుల మీద కోపంతో ఇటువంటి పనికి పాల్పడ్డారా? సో రకరకాల అంశాల డౌట్లు వస్తున్నాయి. ఇది కేవలం డబ్బుల కోసమా? నేను అనుకుంటున్నా తిరుమల దేవస్థానానికి డబ్బులు కొదవా? కొన్ని వేల కోట్ల టర్నోవర్, స్వామివారి హుండీ నిండుతూనే ఉంటుంది. రోజు రోజుకి ఆ హుండీ అనేది పెరుగుతూ పోతుంది. అంటే హుండీలో ఉన్నటువంటి డబ్బులు పెరుగుతూ పోతాయి, కానీ ఎప్పుడు కూడా దానికి బ్రేక్ పడదు, తగ్గే సమస్య లేదు. ఇప్పటి వరకు ఏ రోజు ఆ రోజు మనం ఒక రేషియో ప్రకారం కౌంట్ చేసుకుంటూ వెళ్తే కనుక చూసుకున్నట్టయితే కనుక ఏడుకొండల స్వామివారి డబ్బులు పెరుగుతూనే ఉంటాయి తప్ప ఎప్పుడు కూడా ఏ రోజు కూడా తగ్గింది లేదు. హుండీ ఎట్లా పెరుగుతూనే ఉంటుంది. హుండీ ఇన్ ఎసెన్స్ హుండీ కాదు, మళ్ళీ ఈ రకరకాలుగా తీసుకుంటారు. హుండీలో ఉన్నటువంటి డబ్బులు మనస్ఫూర్తిగా కొంతమంది నిలువు దోపిడీ చేస్తారు. అంటే ఒంటి మీద ఎంత బంగారం ఉంటే అంత బంగారం తీసుకెళ్ళి హుండీలో వేస్తాను స్వామి అని మొక్కుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది ఫండింగ్ ఇస్తారు. సో టీటీడీకి డబ్బులు లేవు, తిరుమల దేవస్థానానికి డబ్బులు లేవు అంటే ఎవ్వరు కూడా నమ్మరు. సో మరి ఏ రకంగా చూడొచ్చు? ఇంకా డబ్బులు మిగులుతాయని కకృతి పడినరని ఇదంతా చేసింది అనుకోవాలా? లేకపోతే ఈ లడ్డూల్ని కలుషితం చేసి ఆత్మానందం సైకోయిజంని పొందే పరిస్థితి గురించి ఆలోచించాలనా? ఏం ఆలోచించాలి ఇవన్నీ చూసిన తర్వాత కూడా? ల్యాబ్ రిపోర్ట్సే చెప్తున్నాయి, సాక్షాత్తు ల్యాబ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇగో పందికొవ్వు ఇవన్నీ కూడా బెంగళూరు నుంచి వచ్చే నెయ్యి ప్యాకెట్స్ని ఆపేసిరట వాళ్ళు. ఇగో ఫిష్ ఆయిల్ బీఫ్ టాలో ఏ రకంగా చూడొచ్చు ఈ బీఫ్ టాలోని, ఫిష్ ఆయిల్ని? ఎంత బాధాకరం అంటే మీరేం చెప్తారు? టైటిల్ మార్చమని చెప్పి ఏ రకంగా చూడొచ్చు ఈ తిరుపతి లడ్డు స్కామ్ అని పరిగణించాలా దీన్ని? లేకపోతే ఈ హిందూ ఆలయాల ధ్వంసం అనాలా? లేకపోతే ఒక హిందువుల యొక్క ఏమంటారు, ఒక నమ్మకాన్ని ఉమ్ము చేస్తున్నారు అనాలా? లేకపోతే సైకోయిజం తోటి ఆత్మానందం పొందిన అనాలా? అసలు ఏ రకంగా పరిగణించాలి దీన్ని? ఏం చేయమంటారు వీళ్ళని? ఏ రకంగా బుద్ధి వస్తుంది? ఏం చేయాలా? ఎంతటి మహాపాపానికి పాల్గొన్నారు వీళ్ళు? సో ఏ రకంగా చూడాలి? దయచేసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. చాలా బాధ అనిపిస్తూ ఉంది ఈ రోజున ఇక కొంచెం హిందూ అని మాట్లాడగానే మళ్ళీ బీజేపీ బఫూన్ అంటారు. అరే బీజేపీ ఏంది, హిందూ ఏంది రబ్బాయి? నాకు అర్థం కాదు. కమెంట్లు వస్తూనే ఉంటాయి, మళ్ళా కమెంట్లు వస్తూనే ఉంటాయి. అంటే ఏ రకంగా చూడొచ్చు ఇవన్నీ కూడా? అందరూ ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం లేదా? సో ఇన్ని మోసాలు వేరే దగ్గర ఎక్కడ జరగవు, మన హిందువులలోనే జరుగుతాయి. గోవులను చంపేస్తే మనము న్యూస్ చదువుతాం, అయ్యో అనుకుంటాం, వదిలేస్తాం, అయిపోయి. సో నాలుగు రకాల హిందూ ధర్మంతోనే ఆడుకుంటున్నారని అనిపిస్తూ ఉన్నారు డెఫినెట్గా.
బరాబర్ అనిపిస్తుంది. ఇదే వేరే ఎక్కడైనా జరుగుతుందా? ఎక్కడైనా వేరే వేరే మతంలో జరిగితే ఏ రకంగా చూడొచ్చు వీటిని? సో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలా. మనం వీక్గా ఉన్నాం, అందరు ఐకమత్యంతో లేరు కాబట్టి ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరే ఆలోచించండి ప్రజలారా. తెలుగు ప్రజలందరినీ కూడా చెప్తా ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున సరే డబ్బులు లేవు టెంపుల్లో, అందుకే ఇట్లా కలుషితం చేసిన అనుకోవచ్చు. డబ్బులు ఉన్నాయి, కొన్ని కోట్ల టర్నోవర్ ఉన్నది. ఏ రోజు ఆ రోజు హుండీ నిండడం పెరుగుతూనే పోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. మరి డబ్బు కోసం చేశారా, లేకపోతే మనం నీచమైనటువంటి ప్రసాదాలు స్వామివారికి పెట్టడమే కాదు, ఈ గుడికి వచ్చిన భక్తులందరూ కూడా ఇటువంటి పంది కొవ్వు మాంసమే తినాలి, లేకపోతే ఈ చేప ఆయిలే ఉన్నటువంటి ప్రసాదమే తినాలని చెప్పి మానసిక రోగంతో ఈ పని చేశారా? సో ఏ రకంగా చేశారు అనుకోవచ్చు. అండ్ అలాగే ఈ దరిద్రులకి ఏ రకమైనటువంటి శిక్ష ప్రభుత్వం విధించాలి? మరి దీని మీద పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి స్పందన ఇస్తారు? పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నిన్న మాట్లాడినారు. ఎటువంటి శిక్ష ఇస్తారు? నార్మల్ జైలు శిక్ష అయితే ఇటువంటి సరిపోవు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నో వివిధ ఆలయాలను ధ్వంసం చేసుకుంటూ రావడం జరిగింది. మరి ఈ రాస్కెల్స్కి ఎటువంటి శిక్ష వేస్తారు? ఎటువంటి శిక్షను వేసి, ఎంత శిక్ష వేసినా అది తప్పు లేదు, అసలు తప్పే లేదు. సో ఈ రోజున అన్ని పేపర్లలో హెడ్లైన్స్ ఇదే. ఇగో చూడండి ఒకసారి. ఇదేం ఘోరం, బాధ్యులపై కఠిన చర్యలు, గత ప్రభుత్వంలో తిరుమల అపవిత్రం, భక్తుల మనోభావాలను దెబ్బతీశారు, ప్రక్షాళన ప్రారంభించాం చంద్రబాబు. శ్రీవారి లడ్డూలో కొవ్వు, నిజం భక్తుల ఇష్టప్రసాదం భారీ కల్తీ, తయారీకి నాసిరకం నెయ్యి, తిరుమలను వదలని వైసీపీ భ్రష్టత్వం, తేల్చిన కేంద్రం ల్యాబొరేటరీ, నెయ్యి నాణ్యతపైనే తొలి నుంచి అనుమానాలు, కర్ణాటక నందిని నెయ్యి అర్ధంతరంగా నిలిపివేత, 5 కంపెనీలకు రివర్స్లో కాంట్రాక్ట్, నాణ్యత రుచి లేవని అప్పటి నుంచే భక్తుల ఫిర్యాదు, ఆ కంపెనీల నెయ్యిలో బయటపడ్డ జంతువుల కొవ్వు, వ్యవస్థల ప్రక్షాళనను టీటీడీతో మొదలుపెట్టిన చంద్రబాబు, నెయ్యి పరీక్షలు భారీగా కల్తీ నిర్ధారణ, నందిని పునరుద్ధరణ. ఏదైతే నందిని నెయ్యి ఉందో అర్ధరంతంగా ఆ నందిని నెయ్యి టీటీడీకి వచ్చినటువంటి కాంట్రాక్ట్ ఆపేసి, నందిని నెయ్యి కాకుండా వేరే 5 కంపెనీలకు వీళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ 5 కంపెనీలలో నెయ్యి కూడా మొత్తం కూడా సో ఇది పంది కొవ్వు అని, అట్లాగే చేప నూనె, సో ఇవన్నీ కూడా కలుషితమై ఉన్నాయని చెప్పి ల్యాబ్ రిజల్ట్స్లో తెలిసింది. సో ఎప్పటి నుంచే భక్తులందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేసినారు. ఇగో టీటీడీకి ఇచ్చే నెయ్యిలో చేప నూనె, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, మైదాను కలిపారు. కమిషన్లకు కక్కుర్తి పడే వైసీపీ నేతల అక్రమాలని చెప్పి మాట్లాడుతున్నారు. జగన్, కరుణాకర్, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలను ఉరిదీయాలి. టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజం. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదికలు విడుదల. సో ఏంది సార్ ఇది? మొత్తం ఇదంతా కూడా ఇబ్బందికరంగానే మారింది కదా. మీ కమిషన్లకు కక్కుర్తి పడి ఎన్నెన్ని పాపాలు చేస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, యావత్ ప్రపంచమంతా కూడా చూస్తుంది ఇప్పుడు మీరు ఇచ్చే తీర్పు. ఈ రాస్కల్స్ని మీరు ఏం చేస్తారు? ఏ రకమైన ఏ శిక్ష వేసినా వీళ్ళకి తక్కువనే. సో ఉరి శిక్ష అంటున్నారు, అది కూడా చిన్నదే వాళ్ళు చేసిన పాపం ముందర. సో దీన్ని ఏ రకంగా ప్రక్షాళన చేస్తారు, ఏ రకమైనటువంటి శిక్ష వేస్తారు అనేది దయచేసి మీరు చెప్పాలి.
మారపాక అశోక్, దళితులకు సారీ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి. ఇది మాత్రం నువ్వు రంజిత్ అన్న, శంకర్ అన్న, చిల్క ప్రవీణ్ను, ఇంకో మేడం ఒకసారి ఈ మ్యాటర్ మీద మాట్లాడను. ఒకటి మీకు అన్యాయం జరిగిన ముందంజలో మేమే ఉంటాం. దళితులకున్న గడ్. నాకు అర్థం కాలేదు మారపాక అశోక్ గారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దయచేసి క్లియర్గా చెప్పండి. ఎందుకంటే ఇక్కడ నాకు దళితులకు సారీ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి. ఇది మాత్రం నువ్వు రంజిత్ అన్న, శంకర్ అన్న, చిల్క ప్రవీణ్, ఇంకో మేడం ఒకసారి ఈ మ్యాటర్ మీద మాట్లాడును. ఏ మ్యాటరు, అసలు దేని గురించి ఏమైందో నాకు అసలు ఏం తెలీదు. ఈ పేర్లు తప్ప నాకు ఇంకేం అర్థం కాలేదు అశోక్ గారు. లేకపోతే నన్ను క్షమాపణ చెప్పమంటున్నారా, నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడినా? నేనైతే అసలు ఏ తప్పు తప్పుగా క్యాస్ట్ ఈక్వేషన్స్లో నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇంకా ఫస్ట్ నుంచి కూడా దళితులకు అన్యాయం జరుగుతుందని నేను ప్రతిసారి మాట్లాడుకుంటూ వచ్చిన. సో దేని గురించి క్షమాపణ చెప్పాలి, మీరు ఏం ఆశించి అడుగుతున్నారు నాకు అసలు అర్థం కాలేదు. సో దయచేసి కమెంట్ క్లియర్గా చెప్పండి, క్లియర్గా మీరు మెసేజ్ పెట్టండి కమెంట్లో. సో తప్పులునే నాకు అర్థమవుతలేదు, మొత్తం కూడా ఫినిష్ చేయలేదు ఇక్కడ. ఒకటి మీకు అన్యాయం జరిగినా ముందంజలో మేమే ఉంటాం, దళితులకున్న గడ్ అంట. సో నాకు అర్థం కాలేదు యాక్చువల్గా. సో దయచేసి మీరు కమెంట్ని ఒకసారి మొత్తం మీరు చదివి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, క్లియర్గా టెక్స్ట్ మెసేజ్ పెట్టండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా మరొకసారి. సాగర్ కుమార్, పైశాచిక ఆనందం పొందడానికి చేసింది జగన్ ప్రభుత్వం. ఎస్, డెఫినెట్గా అదే అనబడతా ఉంది. ఈ రోజున అన్ని పార్టీలు కూడా, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు బీజేపీతో సహా ఏకతాటిపైకి వచ్చి దీని గురించి మాట్లాడాల్సిందే. సో చాలామంది జగన్ ఓడిపోయారని జాలి పడుతున్నారు. బట్ ఇది తెలిసిన తర్వాత ఓడిపోయిందే మంచిగా అయిందని ఆయన అని చెప్పి అనుకుంటారు. మరి డెఫినెట్గా ఇక రాజకీయ జీవితం మరి ఏమవుతుంది? సో ఇప్పుడు దీనికి వైసీపీ నేతలందరూ ఆన్సర్ ఏం చెప్తారు? వైసీపీ నేతలలో కూడా హిందువులు ఉన్నారు కదా, మరి దీనికి ఆన్సర్ చెప్తారు, ఏం చెప్తారు? జగన్ ఏం చెప్తాడు, వైసీపీ నేతలు ఏం చెప్తారు? సో ఇవన్నీ కూడా ఎవరేం చెప్తారు, ఎవరు చెప్పగలుగుతారు? ఏమని చెప్తారు? ల్యాబ్ టెస్ట్ రిజల్ట్సే అబద్ధం అని చెప్తారా? అసలు టెస్టే అబద్ధం కావాలని చేసిరని చెప్తారా?